హాయ్ ఆస్పిరెంట్స్, చాలా రోజులకి మళ్ళీ మన ఛానల్లో వీడియో చేస్తున్నాను. చాలామందికి టెట్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. సో ఇంకొంతమంది కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఒకటే క్వశ్చన్ ఉంది. చూడండి, రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, టెట్ అయిపోయింది, మరి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వకముందే మనకు షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ వచ్చేసి 14th నవంబర్ వచ్చింది. ఎగ్జామ్స్ అనేవి 3rd జనవరి నుండి స్టార్ట్ అయ్యాయి. సో అప్పటి నుండి 31st జనవరి వరకు ఎగ్జామ్స్ అనేవి అవుతాయి అని చెప్పేసి వాళ్ళు ఒక అంచనా వేసి ఇచ్చారు. సో ఇది వాళ్ళు అంచనా వేసింది మాత్రమే. సో మనకి యాస్టీస్గా ఎగ్జామ్స్ అనేవి 3rd నుండి స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు 20 వరకు ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయండి. సో అంటే ఇంకా 2 or 3 days మాత్రమే ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో 20 లోపు ఎగ్జామ్స్ అనేవి అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక కీ అనేది రిలీజ్ చేస్తారు, ప్రిలిమినరీ కీ అనేది. సో మ్యాక్సిమం హెల్ప్ లైన్కి కాల్ చేసి అడిగినా కానీ కీ అనేది 25th రోజు వస్తుంది అని చెప్పారంట. అంటే ఈ మంత్ 25th. సో 1 or 2 days అనేది అటు ఇటు కావచ్చు, కానీ డెఫినెట్గా వస్తే 25th ప్రిలిమినరీ కీ అనేది వస్తుంది. లేదు అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు తప్పకుండా కీ అనేది రిలీజ్ చేస్తారు. సో కీ రిలీజ్ చేశాక మనకి 2 or 3 days టైం ఇస్తారండి. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ని అప్లోడ్ చేయడానికి 2 or 3 days ఇస్తారు. సో ప్రతి ఒక్కరూ కీని చూసుకోండి. కీని చూసుకొని అబ్జెక్షన్స్ ఉంటే మనం ఎందుకు అబ్జెక్షన్ రేజ్ చేయాలి, ఎవరో ఒకరు అబ్జెక్షన్ పెడతారు అనుకోకుండా ఎక్కడైనా కీలో రాంగ్ ఆన్సర్ అనిపించింది అంటే ప్రతి ఒక్కరూ అబ్జెక్షన్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మ్యాక్సిమం 25th నుండి 30 వరకు డెఫినెట్గా ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ రిజల్ట్ చూడండి, మనకి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చేశాడు. 10th ఫిబ్రవరి నుండి 16th ఫిబ్రవరి లోపు ఎప్పుడైనా రావచ్చని అన్నాడు. బట్ అంత టైం అయితే తీసుకోదండి. డెఫినెట్గా ఫిబ్రవరి 1st వీక్లోనే, ఓకే, ఫిబ్రవరి 1st వీక్లోనే రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. సో తప్పకుండా ఫిబ్రవరి 1st వీక్లో రిజల్ట్ వస్తుంది. ఈ జనవరి ఎండింగ్ లోపల కీ అనేది రిలీజ్ అవుతుంది. టెట్ ఎలాగూ అయిపోయింది, నెక్స్ట్ కీ కూడా వచ్చేస్తుంది, నెక్స్ట్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. సో ఎలాగో అది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు టెట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి అనేది మెయిన్ క్వశ్చన్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే న్యూస్ చూస్తూనే ఉన్నాము, డైలీ ఒక న్యూస్ వస్తూనే ఉంది. టీచర్స్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నారు, అసలు డిఎస్సి పడే ఛాన్సే లేదు అంటున్నారు. అండ్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కోడే పడుతుంది. సో ఇప్పట్లో అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అన్న థాట్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు. సో న్యూస్ పేపర్స్లలో కావచ్చు అండ్ చాలా ఛానల్స్ కూడా డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. సో ఏవి పట్టించుకోకండి, డెఫినెట్గా నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ 2026లో మాత్రం తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. ఇలాగే చెప్తుంటారు, అసలు నోటిఫికేషన్ ఉండదు, ప్రిపరేషన్కి టైం పెట్టకండి అన్నట్టుగానే మాట్లాడుతుంటారు. సో ఏది పట్టించుకోకండి, డెఫినెట్గా నోటిఫికేషన్ ఉంటుంది. బట్ టైం అయితే తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫిబ్రవరిలో కూడా నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయలేము. తప్పకుండా 6 monthsకి ఒకసారి టెట్ పెట్టాలి కాబట్టి మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అయితే వేస్తాడు. అండ్ ఫైనాన్షియల్గా ఎవరైనా ఇబ్బందులలో ఉంటే పార్ట్ టైంలో అయినా సరే వర్క్ చేసుకుంటూ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఎందుకంటే మనం రాసేది డిఎస్సి అండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటే తప్ప అసలు డిఎస్సిలో జాబ్ అయితే కొట్టలేము. అండ్ ఈసారి పోస్టులు చాలా తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ని తట్టుకొని నిలబడాలి అంటే తప్పకుండా ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అండ్ టెట్లో రిజల్ట్ ఎలా వచ్చినా ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయండి. నేను మొన్న రాసిన టెట్కి కూడా మన ఛానల్ తరపున ఎంతో కొంత వీడియోస్ రూపంలో సబ్జెక్ట్ కంటెంట్ అనేది అందించాను. సో నేను ఆల్రెడీ చెప్పాను డిఎస్సికి కూడా ఇలాగే ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి. సో మన ఛానల్లో తప్పకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది రెడీ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఆ ప్లాన్ ప్రకారమే డైలీ క్లాసెస్ అనేవి ఉంటాయి. చూడండి, మన ఛానల్లో క్లాసెస్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ప్రతి బిట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అన్నెసెసరీ పాయింట్ ఒక్కటి కూడా నా ఛానల్లో ఎప్పుడు కూడా నేను అప్లోడ్ చేయలేదు. అండ్ ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము అంటే డెఫినెట్గా మనకి ఇందులో పిఐఈ అనేది యాడ్ అవుతుంది అండ్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఈ టెట్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ పైన వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. ఈ మంత్ ఎండింగ్ వరకు రెస్పాన్స్ షీట్ ఎలాగో వస్తుంది. సో ఆ కీ అనేది రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ డే నుండే క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాను.
ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అండ్ నేను నెక్స్ట్ ఏ టాపిక్ చెప్పబోతున్నానో ఆ టాపిక్ అనేది ముందే అనౌన్స్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ ఆ టాపిక్ని ప్రిపేర్ అయ్యి ఉండండి. అండ్ మ్యాక్సిమం కంటెంట్ని కూడా చాప్టర్ వైజ్గా వెళ్దాము. ఒక చాప్టర్ తీసుకున్నాము అంటే అక్కడున్న కాన్సెప్ట్ మొత్తం వచ్చేలాగా బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకొని క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు జరిగిన టెట్ని చూస్తే ఈ టెట్ అసలు టెట్ అనలేమండి, మినీ డిఎస్సి అని చెప్పొచ్చు. ఓకే, అంత లెవెల్లో బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఈవీఎస్ చూస్తే మాత్రం చాలా దారుణం అండి. ప్రతి సెషన్లో కూడా మొత్తం కాన్సెప్ట్ బేస్డ్గానే బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో మనం ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి బిట్ని ఆన్సర్ పెట్టాలి అంటే తప్పకుండా మన ప్రిపరేషన్ కూడా అదే రేంజ్లో ఉండాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ టు లైన్ వదలకుండా చదవాలి, అంటే కాన్సెప్ట్ మొత్తం అండర్స్టాండ్ చేసుకొని చదవాలి. సో అందుకే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటేనే తప్పకుండా మంచి స్కోర్ అనేది గెయిన్ చేస్తాము. ప్రతి చాప్టర్ని కూడా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో లాంగ్ టర్మ్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి. నాతో అయినంత మట్టుకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే మంచి కంటెంట్ మాత్రమే అందిస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసినది డిఎస్సికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ ఏమున్నా కానీ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ నేను అందించే కంటెంట్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ టైం వేస్ట్ మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే నోటిఫికేషన్ సడన్గా వచ్చింది అంటే అసలు టైం కూడా సరిపోదండి. ఈ టెట్కే ప్రతి ఒక్కరికి అనుభవం అయిందని అనుకుంటున్నాను. సో ప్రిలిమినరీకి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ కూడా డిసైడ్ అవ్వండి. దట్ మీన్స్ ఏంటి అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, నేను స్టడీ కంటిన్యూ చేస్తాను అనుకునే వాళ్ళు ఫోకస్ మొత్తం డిఎస్సి పైనే పెట్టండి. లేదు మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకుంటే అలాంటి వారు పార్ట్ టైంలో జాబ్ చూసుకోండి. కానీ ప్రిపరేషన్కి మాత్రం డైలీ 3 to 4 hours అయితే కంపల్సరీ కేటాయించండి. సో మీరేమీ టెన్షన్ పడకండి. అక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడ చదవలేను అనుకునే వారికి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హౌస్ వైఫ్స్కి కూడా చాలా బాగా యూజ్ అయింది. టెట్కి కూడా చాలామంది కామెంట్స్ చేశారు, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో చెప్తున్నాను కదా, మన ఛానల్ అయితే జాబర్స్కి కావచ్చు, హౌస్ వైఫ్స్కి కావచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. సో ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.